join your hands and welcome our very own choreographers. It's a shake, shake, shake dance. Shake, shake, shake dance. It's a shake, shake, shake dance. Everybody shake, shake, shake dance. డాన్స్ లేక అల్లాడిపోయారమ్మా. పొట్టి DJ Rama Brahma Reddy. and give it up for all our choreographers. డి స్టేజ్ మీద ప్రతి వారం జరుగుతున్నటువంటి డాన్సులు చూస్తేనే పండగగా అనిపిస్తుంటుంది. అలా మన అందరి ఫేవరెట్ కొరియోగ్రాఫర్స్ అందరూ వచ్చి ఇలా ఒకటే స్టేజ్ మీద ఒక ఎపిసోడ్ కోసం రావడం అనేది ఇట్ ఫీల్స్ సో ఓవర్వెల్మింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్లీ మీ అందరూ వచ్చినందుకు. వెల్కమ్ బ్యాక్ టు డి అని చెప్పాలి అండ్ వెల్కమ్ టు D20 ఆల్ ఆఫ్ యూ. ఎలా అనిపిస్తుంది డీకి తిరిగి రావటం? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా చాలా సంతోషంగా ఉంది. ఐ కేమ్ బ్యాక్ టు ద స్టేజ్ అగైన్. ఇప్పటి వరకు నా జర్నీలో డి ఈజ్ వన్ ఆఫ్ ద ప్రీషియస్ పార్ట్. డి లేదంటే ఐ వుడ్ నాట్ హ్యావ్ బీన్ హియర్ స్టాండింగ్. డి గేవ్ మీ అన్ ఐడెంటిటీ. సో థ్యాంక్ యూ సో మచ్ టు ద డి దిస్ స్టేజ్. డీకి సంబంధించి ఏదైనా ఒక బెస్ట్ మెమరీ ఉంటుంది కదా ఒక్కొక్కళ్ళకి. అది అల్లరి అయి ఉండొచ్చు, ఎమోషన్ అయి ఉండొచ్చు. మోస్ట్లీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మొత్తం అల్లరి గ్యాంగే, చిల్లర్ గ్యాంగే కాబట్టి సరదాగా ఫన్ మూమెంట్స్ ఏదైనా స్టార్ట్ విత్ ఈ మిస్టర్ యశ్వంత్ మాస్టర్ గారితో మొదలెడదాం. నేను ఆల్మోస్ట్ 3 seasons చేశాను అండ్ అంటే ఆ సీజన్ ఓడిపోయాను. నేను అంటే చాలా గెలిచాను బట్ సీజన్ ఓడిపోయాను D10. కానీ ఆ సీజన్ లో ఎన్టీఆర్ గారు నన్ను పిలిచి హక్ చేసుకున్నారు. సో దట్స్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ మెమరీ. దాని ముందు 2 seasons గెలిచా కానీ ఓడిపోయిన తర్వాత అంత కిక్ ఇచ్చిందంటే ఆ సీజనే. సో యా దట్స్ మై ఫేవరెట్ మూమెంట్. జిత్తు మాస్టర్. సో దేవుడి వల్ల నాకు ఆఫర్ రావడం జరిగింది డీకి. నాకు హ్యాపీనెస్ ఏంటంటే నేను ఇంట్రొడ్యూస్ చేసిన ప్రతి ఒక్కరు ఈ రోజు మంచి స్థాయిలో ఉన్నారు. ఒకటి గోవింద్ నా ఫస్ట్ కంటెస్టెంట్, నెక్స్ట్ పండు, సో తర్వాత మణికంఠ. ఎక్కడ మంచి పొజిషన్ లో ఉన్నాడు? చాలు కూర్చున్నాడు అంటే మంచి పొజిషన్. బాబీ ఇప్పుడు నాకు అసిస్టెంట్ గా చేస్తున్నాడు. నెక్స్ట్ వాడు కూడా కొరియోగ్రాఫర్ అయిపోతాడు. సో ఐఎమ్ సో హ్యాపీ. చాలు నాతో పాటు వాళ్ళు కూడా వస్తున్నారు. ఐఎమ్ సో హ్యాపీ. బ్యూటిఫుల్, లవ్లీ జిత్తు మాస్టర్. సో యాజ్ అ మాస్టర్ గా నేను ఇక్కడ ఉన్నానంటే సో బెస్ట్ మెమరీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ సో మచ్. సరే రామ్ మాస్టర్. ఫస్ట్ థ్యాంక్ యూ సో మచ్ డీకి. ఈ డి స్టేజ్ ఇదే స్టేజ్ లో నేను డాన్సర్ గా వచ్చా. బెస్ట్ మెమరీ ఏంటంటే నా గురువు పక్కన నేను ఈరోజు నిలబడున్నా. అదే మాస్టర్ పక్కన నేను టీమ్ లో నేను బ్యాక్ డాన్సర్ గా వచ్చాను, అసిస్టెంట్ అయ్యాను. ఇదే స్టేజ్ మీద నేను కొరియోగ్రాఫర్ అయ్యాను. ఇదే స్టేజ్ లో D13-14 విన్ అయ్యాను. ఇప్పుడు మూవీస్ చేస్తున్నాను. నా లైఫ్ టైమ్ ఈ డీని నేను ఎప్పుడు మర్చిపోను. థ్యాంక్ యూ సో మచ్ డి.
సూపర్. భూషణ్ మాస్టర్. టాలెంట్ ఉంటే ఎవరైనా వచ్చేస్తారు. సో దానికి ఎగ్జాంపుల్ నేను జిత్తు మసు చెప్పినట్టు నాకు కూడా తెలుగు ఫిలిమ్స్ లో ఆఫర్స్ రావాలి. అందుకే అండ్ ఇంకొకటి నేను కూడా గ్రూప్ డాన్సర్ గా వచ్చాను, తర్వాత కంటెస్టెంట్ అయ్యాను, తర్వాత కొరియోగ్రాఫర్ అయ్యాను, తర్వాత ఈ రోజు గెస్ట్ గా వచ్చాను, తర్వాత ఏమవుతానో తెలీదు. అలాంటిది ఏమైనా అయితే నా లైఫ్ లో ఒక మెమరబుల్ డే అవుతుంది. డి స్టేజ్ అందరికి ఇలాంటి వాళ్ళు చాలా మందికి లైఫ్ ఇచ్చింది. అంతే సార్. థ్యాంక్ యూ భూషణ్ మాస్టర్. ప్రేమ్ మాస్టర్. ఫస్ట్ సినిమానే లిటిల్ హార్ట్స్ తోటి నేను ఇంట్రడ్యూస్ అయ్యాను కొరియోగ్రాఫర్ గా. ఫస్ట్ సినిమానే బ్లాక్ బాస్టర్ తోటి ఐఎమ్ హ్యాపీ. థ్యాంక్ యూ ప్రేమ్ మాస్టర్. లవ్లీ. కృష్ణ మాస్టర్. యశ్వంత్ మాస్టర్ నాకు ఒక మెంటర్ లాగా నువ్వు మంచి డాన్స్ చేస్తావు, అసిస్టెంట్ గా బాగా యూస్ఫుల్ గా ఉంటావు, నువ్వు కార్డు తీసుకో, కావాలంటే నా దగ్గర అసిస్టెంట్ గా చెయ్యి అని చెప్పి నాకు ఒక మోటివేషన్ అప్పట్లో ఎవరు ఇయ్యలేదు. సో ఆ మోటివేషన్ నాకు ఎందుకో స్ట్రాంగ్ గా అనిపించింది. ఆయన దగ్గర నేర్చుకున్న వర్కే మీ దాకా తీసుకొచ్చింది. ఇంక శేఖర్ మాస్టర్ పెద్ద పెద్ద మాస్టర్స్ దగ్గర తీసుకెళ్తుంది. సో ఐఎమ్ బ్లెస్డ్. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ మాస్టర్. ఇప్పుడు సునీల్ మాస్టర్, మీ బెస్ట్ మెమరీ డీతో. నేను ఇక్కడ డీలో 4 సాంగ్స్ చేశాను. మా జిత్తు మాస్టర్ దయ వల్ల, మా పండు దయ వల్ల. పండు మేము ప్రాక్టీస్ చేస్తున్నాం స్టూడియోలో. నైట్ 12 o'clock సౌండ్ చాలా ఎక్కువ పెట్టున్నారు. వాళ్ళు కింద ఎవరో వచ్చి రే సౌండ్ కొంచెం తగ్గించండి అంటే మా అన్న వినలేదు అసలు. పెట్టండి రా మీరు తర్వాత చూసుకుందాం అన్నారు. వెంటనే పోలీసులు వచ్చారు. పోలీసులు వ్యాన్ వచ్చింది కింద. పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. మార్నింగ్ వరకు వాళ్ళు కూర్చున్నాం. సార్ మార్నింగ్ టెక్నికల్స్ ఉంది సార్, ప్లీజ్ సార్ కూర్చోవయ్యా నువ్వు వెళ్దు కానీ మార్నింగ్ పంపించారు. అదే నా బెస్ట్ మెమరీ మా పండు. డీలో మెమరీ అడిగితే పోలీస్ స్టేషన్ మెమరీ చెప్పేది. మార్నింగ్ టెక్నికల్స్ ఉన్నాయి. ఏదో చెప్పొచ్చు కదా సారీ అని. పోదరా తమ్ముడు ఎక్కరా కారు ఎక్కరా ఏం చేస్తారు చూద్దాం. స్టేషన్ మనం ఇంతేనారా? అదే ధైర్యం వచ్చింది. దాని తర్వాత ఎప్పుడైనా చేయొచ్చు సాంగ్. లవ్లీ లవ్లీ సునీల్, లవ్లీ డార్లింగ్. అండ్ సోమేష్ గారు. D15 సీజన్ పెట్టారు. గ్రూప్ S9 తీసుకున్నానండి. నా సైడ్ డాన్సర్స్ నే ఒక్క షెడ్యూల్ లో పోయినా పర్లేదు, ఒక్క సాంగ్ లో పోయినా పర్లేదు, వాళ్ళని తీసుకుంటాను అని చెప్పేసి నేను గ్రూప్ తీసుకొచ్చి ఆడిషన్ ఇచ్చాను. సెలెక్ట్ అయ్యారు. అదే 9 మందికి టైటిల్ ఇచ్చాను. అది చాలా బెస్ట్ మెమరీ నాకు. అంటే ఆ రోజు ఎవరో గెలలేదండి, డి గెలిచింది. ఎందుకంటే డి నమ్ముకుని సైడ్ డాన్సర్లు 9 మంది గెలిచారు కాబట్టి అది చాలా బెస్ట్ మెమరీ. థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరి గురించి అని చెప్తావా? అది అభిగాడి గురించి సోమేష్ కి ఏమని చెప్తావు? ఈ సీజన్ లో గురించి తెలిసిందే కదా. మొన్న రీసెంట్ గా పొట్టు ఆకలి ఉందని ఒక సాంగ్ వేసాడు. పొట్టుగా ఎగిరాడు, ఆడబడ్డాడు, విపరీతమైన స్టంట్స్ చేసాడు. ఇప్పుడు డాక్టర్ ఒకటి వేసాడు స్టంట్. ఇప్పుడు నో డాన్స్, ఓన్లీ డైరెక్టర్ ఆస్కింగ్ ఒక ఛాన్స్ ప్లీజ్. సూపర్. బట్ థ్యాంక్ యూ సో మచ్. ఇన్ని ఇయర్స్ మీరు మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ వచ్చారు. మళ్ళీ తిరిగి టీకి వచ్చారు. మళ్ళీ ఎంటర్టైన్ చేయడానికి మేము అందరం ఎదురు చూస్తున్నాం మీ పర్ఫార్మెన్సెస్ కోసం. జడ్జెస్ రెడీయా? ఎస్, వెయిటింగ్.